Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. As I have promised, ఇంకొక ప్రాక్టీస్ సెట్ వీడియోతో నేను వచ్చేసాను. సో ఆల్రెడీ ఛానల్ పైన ఏపీపీజీ సెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్ వీడియో చేశాను. అది కూడా మీకు యూస్ఫుల్లే. అండ్ ఇంకొక ప్రాక్టీస్ సెట్ వీడియో సెట్ 1 కూడా ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్గా ఉంది. దిస్ ఈస్ ప్రాక్టీస్ సెట్ 2. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. Okay, first question, which of the following is an aldotriose? Okay, first question biochemistry nunchi aldotriose ani then antunaru. Dihydroxyacetone, glyceroldehyde, ribulose, erythrose. So first of all, ee term ni break cheyadaniki try cheyandi. As I always say, aldotriose. Triose ante artham enti? 3 కార్బన్ కంటైనింగ్ షుగర్. ట్రై అంటే ఏంటి? 3. ట్రయోస్ అంటే అర్థం ఏంటి? 3 కార్బన్ కంటైనింగ్ షుగర్. ఆల్డో అంటే అందులో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ ఉన్న 3 కార్బన్ షుగర్ ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. సో మీకు ఇది ఐడియాలో ఎక్కువకుంటే నేను లాస్ట్ వీడియోలో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా చెప్పాను, ఆల్డిహైడ్ ఇది, కీటోన్ ఇది అని చెప్పేసి. సో మనకు ఆప్షన్స్ ద్వారా ఆప్షన్స్ గురించి తెలుసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ అది అనమాట. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి గ్లిసరాల్డిహైడ్, బికాస్ గ్లిసరాల్డిహైడ్ ఈజ్ ఏ 3 కార్బన్ కంటైనింగ్ ఆల్డిహైడ్ షుగర్ అనమాట. సో కాబట్టి దట్ ఈస్ అన్ ఆల్డోట్రయోస్. కీటోట్రయోస్ ఏంటి? కీటోట్రయోస్ గురించి కూడా తెలుసుకుందాం. మేబీ క్వశ్చన్ రావచ్చు. Ketotriose అంటే triose అంటే 3 కార్బన్ కంటైనింగ్ షుగర్ అండ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ అ కీటోన్. సో కీటోన్ కంటైనింగ్ 3 కార్బన్ షుగర్ ఏంటి? డైహైడ్రాక్సీ అసిటోన్, DHAP అని అంటారు కదా. గ్లైకోలైసిస్ లో డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ వస్తుంది కదా. సో డైహైడ్రాక్సీ అసిటోన్ ఈజ్ అ 3 కార్బన్ కంటైనింగ్ కీటోన్ షుగర్ అనమాట. రిబ్యులోజ్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 5 కార్బన్స్ ఉంటాయి. ఎరిథ్రోజ్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? ఎరిథ్రోజ్ లో కూడా 5 కార్బన్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. సో ఎన్ని కార్బన్స్ ఉంటాయి అన్నది కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలిసినవి అడగారు అనమాట, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అలాంటివి అడగారు, తెలియని అడుగుతారు అనమాట. సో ఆల్డోట్రయోస్, ఆల్డోకీటోస్ గురించి చదివింటారు కానీ మర్చిపోయి ఉంటారు. ఓకే, ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, ది గ్లైకోసైడిక్ లింకేజ్ బిట్వీన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇన్ మాల్టోజ్ ఈజ్. మాల్టోజ్ అన్నది ఒక డైసాకరైడ్, అవునా? సో మాల్టోజ్ అన్న డైసాకరైడ్ లో ఏ బాండింగ్ ఉంటది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి, దట్ ఈస్ α1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ అన్నది మాల్టోజ్ లో ప్రెసెంట్ అయి ఉంటది అనమాట. ఓకే, సో మాల్టోజ్ అన్నది ఒక డైసాకరైడ్ కదా. డైసాకరైడ్ అంటే అర్థం ఏంటి? 2 షుగర్స్ తో మేడప్ అయి ఉంటది, అవునా? 2 మోనోమర్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ 2 షుగర్స్ ఏంటి అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్ ఆఫ్ గ్రీన్ ఆల్గే ఈజ్. గ్రీన్ ఆల్గే లో ఉండే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఏంటి అంటే స్టార్చ్, దట్ ఈస్ ఆప్షన్ నంబర్ డి. ఓకే, నెక్స్ట్, ఎ పెంటో షుగర్ రిపోర్టెడ్ టు బి ప్రెసెంటెడ్ ఇన్ హార్ట్ సెల్స్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. సో మన హార్ట్ మసిల్ ఉంటది కదా, హార్ట్ మసిల్ లో ఒక స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది. సో అది కూడా ఎన్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటది అంటే 5 నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నది. అదేంటి అని అడుగుతున్నారు. దట్ ఈస్ లైక్సోజ్ అనమాట. సో ఇక్కడ అందరికీ తెలిసినది ఏది అంటే జైలోజ్, అరాబినోజ్, జైలులోజ్. ఇక్కడ అన్ని కూడా 5 కార్బన్సే. మనం పొరపాటున ఏదైనా పెట్టేస్తాం, బట్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ లైక్సోజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎ స్వీట్నర్ యూజ్డ్ ఇన్ షుగర్లెస్ గమ్స్ అండ్ క్యాండీస్ ఈజ్. రిబిటాల్, జైలిటాల్, ఐనోసిటాల్, మానిటాల్. సో ఇక్కడ మనం యూజ్ చేసే స్వీట్నర్ ఏంటి అంటే జైలిటాల్ అనమాట. సో జైలిటాల్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనే దానికంటే ముందు, సో మనం షుగర్ పేషెంట్స్ ని చూస్తుంటాం, డయాబెటిక్ పేషెంట్స్ ని చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువగా సుక్రోజ్ తీసుకోకూడదు అని చెప్పేసి మనం వేరే వేరే స్వీట్నర్స్ ని ఇస్తుంటాం, లైక్ షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ అట్లాంటివి మనం యాడ్స్ లో కూడా చూస్తుంటాం. బయట నుంచి షుగర్ టాబ్లెట్స్ అట్లాంటివి వేసుకుంటుంటారు. అది టేస్ట్ చేసినప్పుడు తీయగానే ఉంటది. మరి సుక్రోజ్ వాడుకోకుండా దాన్ని ఎందుకు వాడుతున్నారు అనే డౌట్ వచ్చిందా ఎప్పుడన్నా? ఎందుకు వాడతారు అంటే, బికాస్ సుక్రోజ్ అన్నది ఎప్పుడైతే డైజెస్ట్ అవుతుందో ఇట్ విల్ గివ్స్ రైస్ టు వాట్? ఇట్ విల్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనమాట. సో దీస్ 2 ఆర్ డైజెస్టబుల్ షుగర్స్. ఇవి తిరిగిచ్చి ఏమి డైజెస్టబుల్ అనమాట. మన బాడీలోకి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ రిలీజ్ అవుతాయి.
ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్ ఐజోమరే కాబట్టి ఫ్రక్టోజ్ తిరిగిచ్చి గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఏమైపోతాయి, పెరిగిపోతాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఆల్రెడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, తక్కువ పెట్టుకోవాలి, అంతేగాని పెంచుకోకూడదు కదా. అందుకే కదా వాళ్ళని షుగర్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, లేకుంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, న్యాచురల్ స్వీట్నర్స్ వాడండి సుక్రోజ్ కి బదులు అని అంటుంటారు, అవునా. సో అట్లాంటి ఒక న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వచ్చేసి జైలిటాల్. ఇది నార్మల్ గా ప్లాంట్స్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి దీన్ని ప్రొడ్యూస్ కూడా చేస్తారు ఆర్టిఫిషియల్ గా. అదేంటి అంటే జైలిటాల్ అనమాట. ఏంటి దీని అడ్వాంటేజ్ అంటే, సో ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అవ్వదు అనమాట, ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్. సో ఇది డైజెస్ట్ అవ్వదు, మనకు తినడానికి తీయగా అనిపిస్తుంది కానీ మనం దాన్ని బాడీలోకి తీసేసుకున్న తర్వాత పూర్తిగా డైజెస్ట్ అవ్వదు అనమాట, యాజ్ ఇట్ ఈస్ గా ఫీకల్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇది డైజెస్ట్ అవ్వదు కాబట్టి డైజెస్ట్ కానప్పుడు దీంట్లో నుంచి షుగర్ మాలిక్యూల్స్ ఆబ్వియస్ గా రిలీజ్ అవ్వవు. సో షుగర్ మాలిక్యూల్స్ రిలీజ్ అవ్వకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా, పెరగవు, నార్మల్ గానే ఉంటాయి అనమాట. సో మనకి తినడానికి తీయగాను ఉంటది, బాడీలో షుగర్ లెవెల్స్ పెరగవు. అదే కదా మనకు కూడా కావాల్సింది, అంటే ఐ మీన్ టు సే డయాబెటిక్ పేషెంట్స్ కి. సో కాబట్టి ఇది యూజ్ చేస్తారు అనమాట ఎక్కువగా, గమ్స్, క్యాండీస్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అందులోకి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ లెక్టిన్స్ ఆర్, ఇక్కడ లెక్టిన్ ఉంది, లెక్టిన్ కాదు, లెక్టిన్స్ ఆర్. So lectins are sugar specific to proteins. So lectins are certain types of proteins that are specific to sugars anamata. This is a direct question. Okay, next maltose is a disaccharide of, చూడండి maltose గురించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందాక నేను ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పా, మాల్టోస్ అన్నది ఏ డైసాకరైడ్ తో మేడప్ అయి ఉంటుందో నాకు కామెంట్ చేయండి అని చెప్పేసి. సో ఇది అడ్వాంటేజ్ అనమాట, మీకు గుర్తుంటుంది కామెంట్ చేసినప్పుడు, లేదంటే మీరు రివైజ్ చేసుకున్నా కూడా పర్వాలేదు, కామెంటే చేయాలని ఏం లేదు. సో maltose is a disaccharide. So it is made up of 2 monosaccharide units, that is glucose and glucose అనమాట. That is option number 2. Okay, next beta oxidation takes place in. సో మనకు ఫ్యాటీ యాసిడ్స్ డైజెస్ట్ అయ్యేటప్పుడు బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నది ఒకటి జరుగుతుంది అనమాట. సో ఈ బీటా ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, బీటా ఆక్సిడేషన్ అకర్స్ ఇన్ మైటోకాండ్రియా అనమాట. ఓకే, నెక్స్ట్ ది సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్స్ ఈస్ కాల్డ్. ఇది కూడా నేను మీకు ఏదో పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆప్షన్స్ లో చెప్పా. సో గ్లూకోనియోజెనిసిస్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఏంటిది అని అంటే, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయాయి, గ్లూకోజ్ అన్నది సింథసైజ్ అవ్వాలి, మనకు కావాలి, గ్లూకోజ్ అన్నది కావాలి. సో గ్లూకోజ్ ని మనం ఏం చేసుకోవాలా, సింథసైజ్ చేసుకోవాలా. ఒకవేళ గ్లూకోజ్ అన్నది కార్బోహైడ్రేట్స్ తో కాకుండా వేరే ఏ దాంతో అయినా సింథసైజ్ అయితే, వేరే ఏ దాంతో అయినా అంటే ఏమి అర్థం, లిపిడ్స్, ఫ్యాట్స్ తర్వాత ప్రోటీన్స్, అక్కడ నుంచి గ్లూకోజ్ సింథసైజ్ అయితే, సో గ్లూకోజ్ అన్నది కొత్తగా పుడుతుంది. సో టర్మ్ ని బ్రేక్ చేయండి, గ్లూకోనియోజెనిసిస్. నియో అంటే కొత్తగా, ఇట్స్ కొత్తగా ఇప్పుడే పుట్టింది. జెనిసిస్ అంటే బర్త్, ఏం బర్త్ అయింది, గ్లూకోజ్ బర్త్ అయింది, కొత్తగా బర్త్ అయింది. కార్బోహైడ్రేట్ లో అనుకోండి ఆల్రెడీ కార్బన్ ప్రెసెంట్ అయి ఉంటాయి, కార్బన్ తోనే కదా కార్బోహైడ్రేట్స్ మేడప్ అయి ఉంటాయి. బట్ ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవన్నీ గ్లూకోజ్ యొక్క ప్రికర్సర్స్ కావు అనమాట. సో కాబట్టి కొత్తగా గ్లూకోజ్ పుడుతోంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, గ్లూకోనియోజెనిసిస్ అంటాం. గ్లూకోనియోజెనిసిస్ అంటే అర్థము గ్లూకోజ్ కొత్తగా పుడుతుంది. ఎక్కడి నుంచి పుడుతుంది, అదర్ దాన్ కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ కాకోకుండా ప్రోటీన్ నుంచి అయినా లిపిడ్ నుంచి అయినా పుడితే దాన్ని మనం ఏమంటాము, గ్లూకోనియోజెనిసిస్ అని రెఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ది ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ రెస్పెక్టివ్లీ రిచ్ ఇన్. సో ఫ్యాట్స్, ఆయిల్స్ దేంట్లో రిచ్ గా ఉంటాయి, ఏవి ఎక్కువగా ఉంటాయి అందులో అంటే, ఇట్ ఈస్ ఈక్వల్లీ రిచ్ ఇన్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో బోత్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆర్గనల్స్ దట్ క్యాన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ సెల్ హోమోజినేట్ త్రూ. ఓకే, సో మనం ఒక సెల్ తీసుకున్నాం, ఆ సెల్ లో డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఉన్నాయి, లైక్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ కాంప్లెక్స్, ప్లాస్మా మెంబ్రేన్, లైసోసోమ్స్, ఇలా చాలా ఉన్నాయి. వాటిని సపరేట్ చేయాలి అనుకున్నాం, నాకు మైటోకాండ్రియా కావాలి అనుకున్నా. ఆ మైటోకాండ్రియాని సపరేట్ చేయాలంటే నేను ఏ టెక్నిక్ ని ఎంప్లాయ్ చేయాలి ఇక్కడ ఇచ్చిన వాటిలో అని అడుగుతున్నారు. సో క్రోమెటోగ్రఫీ వల్ల మనం సపరేట్ చేయగలమా? క్రోమెటోగ్రఫీ ఈజ్ జస్ట్ ఏ క్వాలిటేటివ్, ఈ మధ్య క్వాంటిటేటివ్ కూడా అయింది. బట్ క్రోమెటోగ్రఫీ అన్నది మనకి ఏం చెప్తుంది, ఒక పర్టికులర్ శాంపిల్ అన్నది ఉందా లేదా,
ఉంటే దాన్ని ఎట్లా ఐసోలేట్ చేసుకోవాలా, పేపర్ క్రోమటోగ్రఫీ, జెల్ ఫిల్ట్రేషన్ క్రోమటోగ్రఫీ గురించి మీకు ఐడియా ఉంటుంది. అందులో మనం సెల్ యొక్క కాంపోనెంట్స్ ఎక్కడైనా సెపరేట్ చేస్తామా? లేదు కదా, బయోమాలిక్యూల్స్ ని సెపరేట్ చేస్తాం అంతే. సో కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. ఎక్స్రే డైఫ్రాక్షన్. ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ ఆర్ నోవేర్ ఇన్వాల్వ్డ్ విత్ ది సెల్ సెపరేషన్ టెక్నిక్స్ అన్నమాట. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆటో రేడియోగ్రఫీ. ఆటో రేడియోగ్రఫీ ఎందుకు హెల్ప్ అవుతుంది మనకు? ఏదైనా ఒక పర్టిక్యులర్ బయోమాలిక్యూల్ దాని యొక్క ఫేట్ ని కనుక్కోవడానికి మనకు ఆటో రేడియోగ్రఫీ అన్నది హెల్ప్ అవుతుంది. అంటే దాని అర్థం ఏమి అంటే, ఇప్పుడు నేను అన్నం తింటాను, ఐ మీన్ టు సే ఫుడ్ తీసుకుంటాను. ఫుడ్ తీసుకుంటే ఫుడ్ లో ఏముంటది? ఎక్కువగా గ్లూకోజ్ ఉంటుంది. అది ఏమైనా సరే ఫైనల్ గా దేనిగా కన్వర్ట్ అవుతుంది? గ్లూకోజ్ గానే కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ సెల్ లో ఫర్దర్ ఏమవుతుంది, పోయి నెక్స్ట్ లెవెల్లో అది ఏమవుతుంది అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో దానికి ఏం చేస్తాను, నేను రేడియో ఐసోటోప్ యాడ్ చేసి ట్యాగింగ్ చేస్తాను అనమాట. సో అది ఎక్కడికి వెళ్తుంది అన్నది ఆటో రేడియోగ్రఫీ ద్వారా మనం కనుక్కోగలం. సో ఇప్పుడు మనం చదువుకుంటున్న గ్లైకోలైసిస్, టీసీఏ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, వీటన్నిటిని కనుక్కోయింది ఆటో రేడియోగ్రఫీ ప్రొసీజర్స్ ద్వారానే. ఓకే, సో కాబట్టి ఇది మన డిటెక్షన్ కి హెల్ప్ అవుతుంది, అంతేకాని సెపరేషన్ కి హెల్ప్ అవ్వదు అనమాట. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ అ డిఫరెన్షియల్ సెంట్రిఫికేషన్. సో నేను సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అని ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ది లేటెస్ట్ మోడల్ ఫర్ ప్లాస్మా మెంబ్రేన్ ఈస్. సో ప్లాస్మా మెంబ్రేన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సో శాండ్విచ్ మోడల్, లామెల్లార్ మోడల్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. అందులో ది మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ ది లేటెస్ట్ మోడల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ది లేటెస్ట్ మోడల్ ఈజ్ అ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు కావాల్సితే మీరు చూడండి. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ మనకి ఏం చెప్తుంది అంటే, ఈ పర్టికులర్ ప్లాస్మా మెంబ్రేన్ అన్నది స్టాగ్నెంట్ గా ఉండదు, ఫ్లూయిడ్ లాగా ఉంటది. అంటే ఐ మీన్ టు సే మొబిలిటీ ఉంటది దీనికి. సో అండ్ అది ఎట్లా పడితే అట్లాగా మొజాయిక్ గా అరేంజ్ అయి ఉంటది. ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ అందులో స్పెసిఫిక్ వేలో అరేంజ్ అయి ఉండవు, ఎలా పడితే అలా అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పేదే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. దాని గురించి డెడికేటెడ్ వీడియో ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్. ఓకే, నెక్స్ట్ రైబోజోమ్స్ వర్ డిస్కవర్డ్ బై. రైబోజోమ్స్ ని ఎవరు కనుక్కున్నారు? రైబోజోమ్స్ వర్ డిస్కవర్డ్ బై పెల్లెడ్. పెల్లెడ్ అనే సైంటిస్ట్ రైబోజోమ్స్ ని డిస్కవర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆక్సిజోమ్స్ ఆఫ్ F0 F1 పార్టికల్స్ అక్కర్ ఆన్. సో F0 F1 పార్టికల్స్ అనగానే మీకు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. సో ఎక్కడో కాదు, మనకు కాంప్లెక్స్ 5 ఉంటది కదా, కాంప్లెక్స్ 5 ఎక్కడ చూస్తాం? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో ఇన్నర్ మెంబ్రేన్ ఆఫ్ మైటోకాండ్రియాలో మనకు కాంప్లెక్సెస్ ఉంటాయి. ఏమేం కాంప్లెక్సెస్ ఉంటాయి? కాంప్లెక్స్ 1 to కాంప్లెక్స్ 5 ఉంటాయి. గుర్తొస్తుందా ఏమన్నా? సో కాంప్లెక్స్ 1 to కాంప్లెక్స్ 5 ఉంటాయి కదా. కాంప్లెక్స్ 1 NADH ఆక్సిడోరిడక్టేజ్, కాంప్లెక్స్ 2 FADE, కాంప్లెక్స్ 3 దట్ ఈస్ సైటోక్రోమ్ C అలాగుంటాయి కదా. CYT CB, CYT CA అలాగుంటాయి కదా. అందులో కాంప్లెక్స్ 5 వచ్చేసరికి F0 F1 పార్టికల్ కి ATP సింథేజ్ అంటారు, కాంప్లెక్స్ 5 ATP సింథేజ్ అంటారు. F0 F1 పార్టికల్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది అని చదువుకుంటారు, ఈ విధంగా ఉంటది అని చదువుకుంటారు అనమాట. సో ఈ F0 F1 పార్టికల్స్ అన్నవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి? సో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్. సో కాంప్లెక్స్ మీకు ఒక విషయం ఇక్కడ గుర్తు ఉండాల్సింది ఏంటి అంటే, F0 F1 పార్టికల్స్ కాంప్లెక్స్ 5 లో ఉంటాయి. కాంప్లెక్స్ 5 ఎక్కడ ఉంటది? ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో ఉంటది. సో దట్స్ ద ఆన్సర్ అనమాట. క్లోరోప్లాస్ట్ సర్ఫేస్, మైటోకాండ్రియల్ సర్ఫేస్, థైలాకాయిడ్స్ ఆర్ ద రాంగ్ ఆప్షన్స్. Which of the following cells produce antibodies? సో యాంటీబాడీస్ ప్రొడక్షన్ లో హెల్ప్ అయ్యే సెల్ ఏంటి? సో దీని గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను, నీడ్లెస్ టు సే. సో యాంటీబాడీస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? బి సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ డిస్కస్డ్ థింగే, చూడండి క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెంట్ ఎంజైమ్స్ దట్ కెటలైజ్ సేమ్ రియాక్షన్ ఆర్ కాల్డ్. సో ఇక్కడ డిఫరెంట్ ఎంజైమ్స్ దట్ కెటలైజ్ సేమ్ రియాక్షన్, ఒకటే రియాక్షన్ ని చాలా ఎంజైమ్స్ కెటలైజ్ చేస్తే ఆ పర్టికులర్ ఎంజైమ్ ని ఏమంటాము అంటే ఐసో ఎంజైమ్. సో మీకు ఇక్కడ పెద్దగా తెలియకపోయినా ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఏంటి ఐసో? ఐసో అంటే ఏంటి? సేమ్. సేమ్ అంటే ఒక ఎంజైమ్, సేమ్ ఎంజైమ్స్ అని కాదు అర్థము, ఒక సేమ్ రియాక్షన్ ని కెటలైజ్ చేసే ఎంజైమ్స్ అని అర్థం అనమాట. సో మీరు చదువుకుంటారు లోయర్ క్లాసెస్ లో ఐసోటోప్, ఐసోబార్ అలా చదువుకుంటారు. ఐసోటోప్, ఐసో అంటే అర్థం ఏమి? సేమ్ అని అర్థం అనమాట. ఐసో ఎంజైమ్స్ అంటే అర్థం ఏమి? ఎంజైమ్స్ దట్ విల్ కెటలైజ్ ద సేమ్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ వాట్? ఐసో ఎంజైమ్స్ అనమాట. ఓకే, ఐసోమరిజం అలా చదువుకుంటారు కదా. నెక్స్ట్, in which units the ribosomes are measured? Easy question. సో ఇక్కడ చూడండి, మనకు ప్రొకారియోట్స్ లో
కొన్ని బేసిక్స్ కూడా డిస్కస్ చేస్తూ పోదాం. చూడండి, మనం బేసిక్స్ డిస్కస్ చేయడం వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్, డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయి. సో ప్రొకారియాట్స్ లో ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి? 70S టైప్ ఉంటాయి. యూకారియాట్స్ లో 80S టైప్ ఉంటాయి. సో 70S is again made up of what? 50S and 30S. 80S is made up of what? 60S and 40S. అవునా? సో ఇక్కడ ఎస్ అంటున్నాం కదా, ఎస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇన్ విచ్ యూనిట్స్ రైబోజోమ్స్ ఆర్ మెషర్డ్ అన్న ఎస్ అన్న ఒకటే. ఎస్ అంటే ఏంటి? స్వెడ్బర్గ్ యూనిట్స్ అనమాట. సో ఎస్ ఈజ్ వాట్? స్వెడ్బర్గ్ యూనిట్స్. మనం సెంట్రిఫ్యూగేషన్ లోకి వేసినప్పుడు ఇవి ఒక పర్టికులర్ యూనిట్ దగ్గర సెడిమెంట్ అయ్యాయి అనమాట. సో వాటిని మనం ఏమన్నామంటే 70S 80S అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్. Which of the following is not an intermediate of the citric acid cycle? Citric acid cycle లో మనం చూడనటువంటిది ఏది అంటున్నారు. సిట్రేట్ ని చూస్తాం, సాక్సినైల్ కాదు ఇది, సక్సినైల్ కోయే. సో సక్సినైల్ కోయేని చూస్తాం, సిట్రేట్ ని చూస్తాం, ఆక్సిలో సక్సినేట్ ని కూడా చూస్తాం. బట్ చూడండి ఏంటి? అసిటో అసిటేట్ ఎక్కడ మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ లో కనిపించదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కల్చర్ మీడియా ఫర్ ఫంగై ఈజ్. సో ఫంగై ని ఏ కల్చర్ మీడియా పైన గ్రో చేస్తాము అంటే దట్ ఈస్ సబార్డ్ షగర్ మీడియా పైన గ్రో చేస్తాం అనమాట. మెమరీ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? సో బ్లడ్ క్లాట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏది ఉండాలా? సో ఆర్బిసి అన్నది మనకు ఆక్సిజన్ ని క్యారీ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. డబ్ల్యూబీసీ అన్నది ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ ఆఫ్ చేయడానికి డిఫరెంట్ డబ్ల్యూబీసీ హెల్ప్ అవుతాయి. లింఫ్ అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ ట్రాక్, అసలు బ్లడ్ లో ఉండదు, అది బ్లడ్ ని క్లాట్ చేయడానికి దానికి దీనికి ఏం సంబంధం లేదు. సో బ్లడ్ క్లాటింగ్ లో హెల్ప్ అయ్యేది మనకి ఎవరు? బ్లడ్ ప్లేట్లెట్స్ అనమాట. సో మన బ్లడ్ లో ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, అవి మన బ్లడ్ క్లాట్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, అలాంగ్ విత్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, ది కరెక్ట్ option is option C. Next, a colorblind person has difficulty in distinguishing between which colors? So ఒక colorblind person ఉన్నాడు, అతను ఏ కలర్స్ ని డిస్టింగ్విష్ చేయలేడు, అంటే అతనికి తేడా తెలియదు అనమాట, రెండు ఒకటేలాగా అనిపిస్తాయి. సో అట్లాంటి కలర్స్ ఏంటి అంటే గ్రీన్ అండ్ రెడ్ అనమాట. సో దట్ ఈస్ ఆప్షన్ నంబర్ 2. నెక్స్ట్. What is a maximum limit of sound intensity in decibel unit which a person cannot hear? సో మ్యాక్సిమం మనం ఎంత వరకు వినగలము, ఎంత డెసిబుల్స్ వరకు వినగలము. సో ఈ డెసిబుల్ రీచ్ అయిపోయిన తర్వాత దట్ విల్ బి హార్మ్ఫుల్ టు అవర్ ఇయర్స్ అనమాట. సో మనం చాలా మూవీస్ లో చూస్తుంటాం, వీళ్ళని టార్చర్ పెట్టడానికి ఒక గ్లాస్ దాంట్లో పెట్టేసి సౌండ్ చాలా పెంచేస్తే అతని చెవుల నుంచి రక్తం వచ్చి చనిపోతాడు. సో అట్లాగా డెసిబుల్ ఎంత వరకు తీసుకోగలము అంటున్నారు. దట్ ఈస్ 85 డెసిబుల్ అనమాట. దిస్ ఇస్ అ సేఫర్ లిమిట్ కూడా కాదు, ఇంతకంటే తక్కువే ఉండాలి. ఇంకా 85 మించి పోతే దట్ విల్ బి హార్మ్ఫుల్ టు అవర్ ఇయర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్. విజ్డమ్ టీత్ నార్మలీ గ్రో డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్. జ్ఞానదంతం అంటుంటాం కదా, సో అది నార్మల్ గా ఏ ఏజ్ మధ్యలో వస్తుంది అంటే ఆబ్వియస్ గా టీనేజ్ అండ్ అడల్ట్హుడ్ మధ్యలో వస్తుంది. దట్ ఈస్ 17 to 30 years అనమాట. ఓకే, నెక్స్ట్. ఇన్సైడ్ ద బాడీ బ్లడ్ డజంట్ కొయాగ్యులేట్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్. మన బాడీలో ఎప్పుడైనా బ్లడ్ కొయాగ్యులేట్ అవుతుందా అంటే నార్మల్ కండిషన్స్ లో ఎప్పుడైనా బ్లడ్ కొయాగ్యులేట్ అవుతుందా? అదంతా కదా గడ్డ కట్టిపోతుందా? అవ్వదు కదా. అలా అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అని అంటున్నారు. దట్ ఈస్ హెపారిన్. సో హెపారిన్ విల్ ప్రివెంట్ ద బ్లడ్ ఫ్రమ్ క్లాటింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్. ది సలైవా హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్. సో మన సలైవా ఉంటది కదా, సో ఆ సలైవాలో ఒక పర్టికులర్ ఎంజైమ్ ఉంటది. ఆ ఎంజైమ్ అన్నది ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో దేన్ని డైజెస్ట్ చేస్తుంది అంటున్నారు. స్టార్చా, ఫైబర్సా, ఫ్యాట్సా, ప్రోటీనా? ఏంటి ఆ ఎంజైమ్ చెప్పండి, గుర్తొస్తుందా? టయాలిన్ ఆర్ సలైవరీ అమైలేస్, గుర్తుందా? సో సలైవరీ అమైలేజ్ ఆర్ టయాలిన్ అంటాం అనమాట. సో మన సలైవాలో సలైవరీ అమైలేజ్ ఆర్ టయాలిన్ ఉంటుంది. ఇది పాలీసాకరైడ్స్ ని బ్రేక్ చేస్తుంది. సో స్టార్చ్ ఇస్ అ పాలీసాకరైడ్ కాబట్టి స్టార్చ్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. డ్యామేజ్ టు థైమస్ ఇన్ చిల్డ్రన్ మే లీడ్ టు. సో ఇక్కడ థైమస్ అన్నది ఉంది కదా, థైమస్ ఇస్ ఏ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్ అండ్ థైమస్ ప్రొడ్యూసెస్ విచ్ సెల్స్? టీ సెల్స్ అనమాట. టీ సెల్స్ వల్ల మనకి ఏ ఇమ్యూనిటీ వస్తుంది? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వస్తుంది. హ్యూమోరల్ ఇమ్యూనిటీ దేని వల్ల వస్తుంది? హ్యూమోరల్ ఇమ్యూనిటీ దేని వల్ల వస్తుంది? బి సెల్స్ వల్ల వస్తుంది. ఓకే, బి సెల్స్ విల్ గివ్ అస్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ అండ్ ఇవేం ప్రొడ్యూస్ చేస్తాయి? యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ బి సెల్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? బోన్ మ్యారో ఇన్ మ్యామల్స్, Bursa of Fabricius in chick or birds.
Okay, so thymus will produce T cells. T cells will give us cell mediated immunity. Bursa of Fabricius or bone marrow will produce B cells. B cells will provide us with the humoral immunity by producing antibodies. ఇక్కడ ఏమడుగుతున్నారు, డ్యామేజ్ టు థైమస్ ఇన్ చిల్డ్రన్ మే లీడ్ టు. సో ఒక పిల్లవాడిలో థైమస్ అన్న డ్యామేజ్ అయిపోతే అతనికి ఏమి లాస్ అవుతుంది, ఏం డ్యామేజ్ జరుగుతుంది అని అడుగుతున్నారు అనమాట. లాస్ ఆఫ్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. థైమస్ కి డ్యామేజ్ జరిగితే యాంటీబాడీస్ ఎందుకు మిస్ అవుతాయి, యాంటీబాడీస్ ఎప్పుడు మిస్ అవుతాయి, బోన్ మ్యారోకి ఏమైనా జరిగితే అప్పుడు మనకు యాంటీబాడీస్ అనేవి మిస్ అవుతాయి. కాబట్టి దిస్ ఈస్ రాంగ్. రిడక్షన్ ఇన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్. సో స్టెమ్ సెల్స్ అనేవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి, స్టెమ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హోమ్, స్టెమ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోన్ మ్యారో. బోన్ మ్యారోకి డ్యామేజ్ అయిందా, ఇక్కడ కాదు కదా. ఎవరికి డ్యామేజ్ అయింది, థైమస్ కి, ఎలిమినేటెడ్. రిడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఆఫ్ బ్లడ్. హిమోగ్లోబిన్ అన్నది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్ లో. సో హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి కదా బోన్ మ్యారోలో. సో అందులో నుంచి మనకు దానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే హిమోగ్లోబిన్ అన్నది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరికి డ్యామేజ్ అయింది ఇక్కడ, థైమస్. కాబట్టి ఇది కూడా కాదు. ఎవరు మిగిలిపోయినారు, దట్ ఈస్ లాస్ ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో థైమస్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ టీ సెల్స్. టీ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ విత్ ఇన్ ది బాడీ. ఓకే, సో థైమస్ దెబ్బతింటే ఆబ్వియస్ గా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అన్నది ఉండదు అనమాట. సో సర్జికల్ రిమూవల్ ఆఫ్ థైమస్ ఈస్ నోన్ యాజ్ వాట్, చెప్పండి. సర్జికల్ రిమూవల్ of thymus is known as what? Comment down. Next, an enlarged thyroid is a result of. So thyroid gland disorders ఏ పర్టికులర్ దానికి సంబంధించింది అని అడుగుతున్నారు. అందరికి తెలిసిందే బేసిక్ విషయం, దట్ ఈస్ అయోడిన్. సో మన అయోడిన్ తక్కువ తీసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ డిజార్డర్స్ వస్తాయి. సో దానివల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ డిసీజ్ ని గోయిటర్ అంటాము. ఇలా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ డిఫరెంట్ డిజార్డర్స్ అనేవి రిజల్ట్ అవుతాయి. సో ఏది తక్కువ ఉండడం వల్ల అయోడిన్ లోపం అని అంటారు కదా, అలాగనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సైట్ ఆఫ్ టీ సెల్ మెచ్యురేషన్? ఏ బోన్ మ్యారో, బి థైమస్, సి స్ప్లీన్, డి అపెండిక్స్. ఇందాకే చెప్పాను నేను. సో టీ సెల్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, థైమస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఆబ్వియస్ గా ఎక్కడ మెచ్యూర్ అవుతాయి, థైమస్ లోనే మెచ్యూర్ అవుతాయి. బోన్ మ్యారోలో ఏవి ప్రొడ్యూస్ అయ్యి ఏవి మెచ్యూర్ అవుతాయి, బి సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. స్ప్లీన్ ఏంటి, స్ప్లీన్ లో ఏం జరుగుతుంది, స్ప్లీన్ ఈజ్ ఎ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన బి సెల్స్, టీ సెల్స్ స్ప్లీన్ లో పోయి యాక్షన్ చూపిస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది ఎట్లాగంటే, ఇప్పుడు మనం ఊరికే రోడ్ లో కొట్లాడుకున్నాం అనుకోండి, అందరు మనల్ని చూసి నవ్వుతారు. అదే ఒక ప్లాట్ఫామ్ మీద WWF WWE లోనే కొట్లాడుకున్నాం అనుకోండి, డబ్బులు ఇస్తారు, ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది అనమాట. అలాగా బి సెల్స్, టీ సెల్స్ ఎక్కడ పడితే అక్కడ పర్ఫామ్ చేయవు. ఎక్కడ పోయి పర్ఫామ్ చేస్తాయి, స్ప్లీన్, లింఫ్ నోడ్ లో పర్ఫామ్ చేస్తాయి అనమాట. సో కాబట్టి వాటిని ఏమంటాం మనం, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటాం. అంటే మోడ్ ఆఫ్ యాక్షన్ అక్కడ చూపిస్తాయి అనమాట. ఎందుకు అంటే అక్కడికి యాంటీజెన్ ని పట్టుకొని వస్తారు అందరూ. యాంటీజెన్ కి యాంటీబాడీకి ఫైటింగ్ పెడతారు అనమాట, ఎక్కడ, స్ప్లీన్ లో, లింఫ్ నోడ్ లో. ఓకే, అపెండిక్స్ ఇస్ ఎ వెస్టిజియల్ ఆర్గన్. సో అపెండిక్స్ తో మనకేం పని లేదు, అది ఇంకా తిరిగి మనకి డిసీజ్ క్రియేట్ చేస్తుంది అపెండిసైటిస్ అని తప్ప, దానివల్ల మనకి ఏం లాభం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఇంక్లూడ్. సో ప్రైమరీ చూడండి, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పా ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి అని. సో నీడ్లెస్ టు సే దట్ ఈస్ థైమస్ అండ్ బోన్ మ్యారో. ఎక్కువ టైం ఇక్కడ వేస్ట్ చేయకూడదు మనం. నెక్స్ట్, టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో టైప్ 4 హైపర్ సెన్సిటివిటీని ఇంకొక పేరుతో ఏమంటారు అంటే దట్ ఈస్ సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ. సో మనకు మెయిన్ గా 4 హైపర్ సెన్సిటివిటీస్ ఉన్నాయి. ఏమేమి అవి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. అవునా? సో ఇక్కడ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. దీని గురించి ఆల్రెడీ నేను డిస్కస్ కూడా చేశాను వేరే వీడియోలో డెడికేటెడ్ గా. సో ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను కాబట్టి నేను దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయను ఇక్కడ. జస్ట్ మీకు ఇక్కడ ఎందుకు అంటే రివైజ్ చేసుకోవడం కోసం పెట్టాను. టైప్ 1 ని ఇంకొక పేరుతో IgE మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీనివల్ల హెయిర్ ఫీవర్ వస్తుంది. టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ వల్ల IgG మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ వస్తుంది. దీన్నే ఇంకొక పేరుతో సైటోటాక్సిక్ హైపర్ సెన్సిటివిటీ అని కూడా అంటారు. టైప్ 3 ని ఏమంటారు అంటే ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. టైప్ 4 వచ్చేసరికి సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటారు అనమాట. ఓకే,
టైప్ 3నే ఇంకొక పేరుతో యాంటీజెన్ యాంటీబాడీ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అని కూడా అంటారు. ఇమ్యూన్ కాంప్లెక్స్ అన్న యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అన్న ఒకటే కాబట్టి యాంటీజెన్ యాంటీబాడీ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అని కూడా రెఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ది క్రాస్ లింకేజ్ ఆఫ్ యాంటీజెన్స్ బై యాంటీబాడీస్ ఈజ్ నోన్ యాజ్. సో యాంటీజెన్ యాంటీబాడీ క్రాస్ లింక్ అయితే దాన్ని ఏమంటాము అంటే అగ్లూటినేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఒక ఏ అన్న యాంటీజెన్ పైన ఒక ఎపిటోప్ ఉంది, ట్రయాంగులర్ ఎపిటోప్ ఉంది. దీనికి అగేన్స్ట్ గా ఇట్లాంటి ఒక యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆబ్వియస్ గా యాంటీజెన్ ఉందంటే యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది దేనికి ప్రొడ్యూస్ అయింది? ఏ అన్న యాంటీబాడీ ప్రొడ్యూస్ అయింది. సో ఇట్లాంటిదే కొంచెం ఇలా వంకరగా ఉన్నది ఇంకొకటి ప్రొడ్యూస్ అయింది. సో ఇది వేరే బి అన్న యాంటీబాడీ ప్రొడ్యూస్ అయింది. ఈ పర్టికులర్ బి అన్నది దేనికి ప్రొడ్యూస్ అయింది? ఈ పర్టికులర్ బి అన్న యాంటీజెన్ కి ప్రొడ్యూస్ అయింది. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఈ బి అన్నది పోయి ఎవరితో బైండ్ అవుతుంది? ఏతో బైండ్ అవుతుంది. ఎందుకు అట్లా బైండ్ అవుతుంది అంటే డ్యూ టు ద స్ట్రక్చరల్ సిమిలారిటీ ఇన్ ది షేప్ ఆఫ్ ఎపిటోప్స్ అన్నమాట. ఇది తర్వాత ఇది ఆల్మోస్ట్ ఎట్లాగా ఉన్నాయి? సిమిలర్ ఉన్నాయి కదా, 90% సిమిలారిటీ ఉంది కదా. సో ఒక దానికోసం ప్రొడ్యూస్ అయింది, ఇంకొక దానికోసం రియాక్ట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే క్రాస్ రియాక్షన్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో క్రాస్ రియాక్షన్ అంటే an antibody produced for an antigen will cross react with another antigen అనమాట. సో ఒక దానికోసం ప్రొడ్యూస్ అయ్యింది, ఇంకొక దాంతో రియాక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే క్రాస్. సో క్రాస్ రియాక్షన్ అని రెఫర్ చేస్తాం. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ ఇస్ ఏ వాస్ట్ టాపిక్, దాని గురించి చదువుకోండి, ఇట్ విల్ బి బెటర్. క్వశ్చన్స్ ఏం అంత ఫ్రీక్వెంట్ గా అడగారు కానీ ఒకసారి చూసుకోండి, తప్పలేదు. ఓకే, నెక్స్ట్ A transgenic plant golden rice consists of foreign gene that produces. సో మనం అందరం వినింటాం జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఒక మంచి మైల్ స్టోన్ అని కూడా రెఫర్ చేస్తారు, దట్ ఈస్ గోల్డెన్ రైస్ యొక్క ప్రొడక్షన్. సో గోల్డెన్ రైస్ అన్నది ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే ఇట్ అపియర్స్ గోల్డ్ ఇన్ కలర్. ఎందుకు మేడం అంత క్రేజీగా చెప్పారు అనుకుంటున్నారా? సో ఆబ్వియస్ గా అది గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని గోల్డెన్ రైస్ అన్నారు. అది గోల్డ్ గా కనిపించడానికి రీజన్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. సో అది గోల్డ్ గా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ద బీటా కెరోటిన్ జీన్ విత్ ఇన్ ద రైస్ అనమాట. సో బయట నుంచి బీటా కెరోటిన్ జీన్ ని అందులోకి ఇన్సర్ట్ చేశారు. ఎందుకు ఇన్సర్ట్ చేశారు అంటే టు ఫైట్ బ్లైండ్నెస్ అనమాట. సో ఆఫ్రికన్ కంట్రీస్, పువర్ కంట్రీస్ లో విటమిన్స్ తీసుకునేంత కేపబిలిటీ లేదు జనాలకి. సో దాన్ని ఎన్కౌంటర్ చేయాలంటే స్టేపుల్ ఫుడ్ ఏంటి అంటే రైస్ అనమాట. సో రైస్ లోనే మనం విటమిన్ ఏ ప్రొడ్యూసింగ్ జీన్ ఇన్సర్ట్ చేసేస్తే విటమిన్ ఏ బాడీకి ఎంత కావాలో అంత అందుతుంది కదా. సో దట్ బ్లైండ్నెస్ ని మనం ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి బీటా కెరోటిన్ జీన్ ని రైస్ లోకి ఇన్సర్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే గోల్డెన్ రైస్ అంటాం. సో బీటా కెరోటిన్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ఆరెంజ్ రెడ్ కలర్ అన్నమాట. సో మనం డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ చూస్తుంటాం ఆరెంజ్ ఎల్లో కలర్, ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉన్నవి. ఎగ్జాంపుల్స్ ఆరెంజెస్, క్యారెట్స్, క్యాప్సికమ్ ఇట్లాంటివి చూస్తుంటాం కదా. మనల్ని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు క్యారెట్స్ ఎక్కువ తినండి అని చెప్పేసి, ఐకి మంచిది అని చెప్పేసి. ఎందుకు అంటే ఇట్ కంటైన్స్ వెరీ హై నంబర్ ఆఫ్ బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ ఇస్ ఎ ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ ఏ అనమాట. సో విటమిన్ ఏ సింథసైజ్ అవ్వడానికి బీటా కెరోటిన్ చాలా అవసరం. సో కాబట్టి బీటా కెరోటిన్ ని వాళ్ళు అందులోకి ఇన్సర్ట్ చేశారు. అందుకోసమే ఆ బీటా కెరోటిన్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి కాబట్టి అదే కలర్ రైస్ కి వచ్చింది, అందుకే గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. సో అందుకే దానికి ఆ పేరు పెట్టారు గోల్డెన్ రైస్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ హెల్ప్స్ ఇన్. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దేనికి మనకు హెల్ప్ అవుతుంది? ఐడెంటిఫైయింగ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. సో ఇల్లీగల్ గా ఒక దేశంలో చొరబడిన వాళ్ళని కనుక్కోవడానికి, డిటెక్టింగ్ ద రియల్ పేరెంట్ ఆఫ్ ఎ చైల్డ్, ఒక చైల్డ్ యొక్క రియల్ పేరెంట్ ఎవరు అని తెలుసుకోవడానికి, డిటెక్టింగ్ ద సస్పెక్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్, ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న శాంపిల్స్ ని బట్టి ఆ సస్పెక్ట్ ఎవరు అని కనుక్కోవడానికి. అన్నిట్లో కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ హెల్ప్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ది అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ విఎన్టీఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే వేరియబుల్ నంబర్ టాండమ్ రిపీట్స్. వేరియబుల్ నంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ ఈజ్ విఎన్టీఆర్. ఓకే, నెక్స్ట్ the first human protein produced through RDNA technology is. RDNA technology అన్నా జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నా ఒకటే. సో ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసింది మనకు, దట్ ఈస్ ఇన్సులిన్. సో నేను మీకు ఆల్రెడీ దీని గురించి స్టోరీ కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ the oldest eukaryotic organisms are considered to be. so oldest eukaryotic organisms evaru ante diplomonads like giardia. So diplomonads like giardia.
సో జియార్డియా అనేది ఒక చిన్న పారాసైట్ ప్రోటోజోవన్ అనమాట. సో ఇది గట్ లో ప్రెసెంట్ అయి ఉంటది, సింబయోటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటది అనమాట హ్యూమన్ సెల్స్ లో. సో ఇది ఓల్డెస్ట్ యూకారియోటిక్ ఆర్గానిజం ఆన్ ది ఎర్త్ అనమాట. ఆర్కియా అని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే ఆర్కియా అనేది ఏంటి, ప్రొకారియోట్ కదా. సో ఇట్స్ లింక్ అది ప్రొకారియోట్ కి యూకారియోట్ కి, బట్ ఇట్ హ్యాస్ మోర్ ప్రొకారియోటిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆర్కియా నుంచే ప్రొకారియోట్స్ ఎవాల్వ్ అయ్యాయి అని చెప్తారు కాబట్టి ఆర్కియాని సెలెక్ట్ చేసుకోలేదు. డైప్లోమోనాయిడ్స్ ఆర్ ది ఓల్డెస్ట్ నోన్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఓకే, నెక్స్ట్ ది ఫస్ట్ యాంటీబాడీ టు కాంటాక్ట్ ఇన్వేడింగ్ మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ ది ఫస్ట్ యాంటీబాడీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది బాడీ. సో మన బాడీలో ఏదైనా ఒక ఫారిన్ ఆర్గానిజం వచ్చింది అంటేనే ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీ, ఫస్ట్ దాంతో కొట్లాడే యాంటీబాడీ ఎవరు అంటే IgM. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ బై ఏ యూకారియోటిక్ ఆర్గానిజం. యూకారియోటిక్ ఆర్గానిజం కింద ఇచ్చిన వాటిలో ఏది పర్ఫామ్ చేయలేదు. డికారియోటిక్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, డీకాంపోజిషన్ అన్న ప్రాసెస్ ని క్యారీ అవుట్ చేస్తాయి. సో ఇది చేయగలవు. తర్వాత ఎనరోబిక్ రెస్పిరేషన్ ని కూడా కొన్ని పర్ఫామ్ చేస్తాయి అండ్ డిసీజెస్ ని కూడా కాజ్ చేస్తాయి. డిఫరెంట్ ప్రోటోజోవన్స్ విల్ కాజ్ దట్ ఆర్ యూకారియోటిక్ ఇన్ నేచర్ విల్ కాజ్ డిసీజెస్. సో పాసిబుల్ గా ఏం చేయలేవు, నైట్రోజన్ ఫిక్సేషన్ ని చేయలేవు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ B. నెక్స్ట్, DNA synthesis can be specifically measured by estimating the incorporation of radio-labeled thiamine. Okay. సో మనకు డిఎన్ఏలోనే ప్రెసెంట్ అయిన న్యూక్లియోటైడ్ ఏది అంటే థైమిన్ అనమాట. అంటే డిఎన్ఏలో మాత్రమే ప్రెసెంట్ అయినది థైమిన్. ఆర్ఎన్ఏలో థైమిన్ అన్నది యాబ్సెంట్. ఆర్ఎన్ఏలో ఉండేది ఏంటి, యురాసిల్. సో మనం డిఎన్ఏని మాత్రమే ట్యాగ్ చేయాలనుకుంటున్నాం. సో డిఎన్ఏని మాత్రమే ట్యాగ్ చేయాలంటే ఎవరిని ట్యాగ్ చేయాలా, థైమిన్ ని ట్యాగ్ చేయాలా. అడినిన్ ని, గ్వానిన్ ని, సైటోసిన్ ని ట్యాగ్ చేయకూడదు. ఎందుకు ట్యాగ్ చేయకూడదు, బికాస్ అడినిన్, గ్వానిన్, సైటోసిన్ దేంట్లో కూడా ఉంటాయి, ఆర్ఎన్ఏలో కూడా ఉంటాయి. అంటే అప్పుడు మనం ఎవరిని డిటెక్ట్ చేయాలనుకుంటున్నాం, డిఎన్ఏని డిటెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఆర్ఎన్ఏని కాదు కదా. సో కాబట్టి డిఎన్ఏకి స్పెసిఫిక్ గా ఉన్నది దాన్ని మాత్రమే ఏం చేయాలో మనం ట్యాగ్ చేయాలి, దట్ ఈస్ థైమిన్ ని ట్యాగ్ చేయాలన్నమాట. ఓకే. The bacterial promoters, which of the following describes the Pribnow box? So Pribnow box and దేన్ని అంటారు అంటే the -10 box. So Tata box and వినింటారు మీరు, TA box, Tata box, consensus sequence TAT ఉంటే దాన్ని మనం ఏమంటాం, టాటా బాక్స్ అంటాం. సో టాటా బాక్స్ కే ఇంకొక పేరు ఉంది, గోల్డ్బర్గ్ హాగ్నెస్ బాక్స్ అంటాము, గోల్డ్బర్గ్ హాగ్నెస్ బాక్స్. సో టాటా బాక్స్ ఆర్ గోల్డ్బర్గ్ హాగ్నెస్ బాక్స్ అని యుకారియోట్స్ లో అంటాము. సేమ్ అట్లాంటిదే ప్రొకారియోట్స్ లో కూడా ప్రెసెంట్ అయి ఉంటది. సో ప్రొకారియోట్స్ లో కూడా TAT సీక్వెన్స్ ఉంటది. దాన్ని మనం ఏమంటామంటే -10 సీక్వెన్స్ ఆర్ ప్రిబ్నౌ బాక్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, -35 దగ్గర కూడా ఒకటి ఉంటది, దాన్ని -35 బాక్స్ అనే రెఫర్ చేస్తాము. ఓకే, సో -10 ఆర్ ప్రిబ్నౌ బాక్స్ అన్న ఒకటే, దాన్ని ప్రొకారియోట్స్ లో అలా పిలుస్తాము. యుకారియోట్స్ లో అయితే దాన్ని టాటా బాక్స్ ఆర్ గోల్డ్బర్గ్ హాగ్నెస్ బాక్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, TAT is known as -10 region or Tata box, TTGACG box or -35 or దీన్ని ఇంకొక పేరుతో GC బాక్స్ అని కూడా రెఫర్ చేస్తారు, బికాస్ ఇందులో కాన్సెన్సస్ సీక్వెన్స్ GACG ఉంది కదా, అందుకు GC బాక్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్, ది రోల్ ఆఫ్ సిగ్మా ఫ్యాక్టర్ ఇన్ బ్యాక్టీరియల్ RNA పాలిమరేజ్ ఈజ్. సో సిగ్మా ఫ్యాక్టర్ యొక్క పని ఏంటి RNA పాలిమరేజ్ లో అంటే, సిగ్మా ఫ్యాక్టర్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట, ఇనిషియేషన్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఇది RNA పాలిమరేజ్ ని ప్రమోటర్ దగ్గర ప్లేస్ చేసి కరెక్ట్ గా ఎక్కడ స్టార్ట్ అవ్వాలా, ట్రాన్స్క్రిప్షన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అని చూపించేదే సిగ్మా ఫ్యాక్టర్ పని. అది సింథసైజ్ చేయదు, ఏమి చేయదు. ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత సిగ్మా ఫ్యాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అది అక్కడ ఉండదు, అసలు ఎలాంగేషన్ ఫేజ్ లో కూడా ఉండదు అనమాట. ఇనిషియేషన్ ఈజ్ అ మెయిన్ ఫంక్షన్ అనమాట. అంటే మిగిలిన RNA పాలిమరేజ్ యొక్క సబ్ యూనిట్స్ కి ఏ పాయింట్ లో ట్రాన్స్క్రిప్షన్ ని స్టార్ట్ చేయాలా అన్నది క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ ఎవరి వల్ల వస్తుంది అంటే సిగ్మా ఫ్యాక్టర్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, సో హియర్ ఆర్ ది డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ RNA పాలిమరేజ్, దట్ ఈస్ ఆల్ఫా, బీటా డాష్, ఒమేగా అండ్ సిగ్మా. ఆల్ఫా ఎందుకు పనికొస్తుంది, DNA ఏ పార్ట్ ఆఫ్ DNA ని ట్రాన్స్క్రైబ్ చేయాలి, DNA మొత్తం ని ట్రాన్స్క్రైబ్ చేయం కదా, ఏ పార్ట్ ని ట్రాన్స్క్రైబ్ చేయాలి అన్నది డిటర్మైన్ చేసేకి ఆల్ఫా. బీటా వచ్చేసరికి పాలిమరైజేషన్. సో RNA మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ RNTPs కదా, రైబోన్యూక్లియోటైడ్స్ కదా, ఒకదాన్ని అటాచ్ చేసేదానికి బీటా డాష్ వచ్చేసరికి DNA టెంప్లెట్ ని
ఓపెన్ చేయడానికి, అంటే అది హెలికల్ గా బైండ్ అయి ఉంటది కదా, దాన్ని అన్వైండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒమేగా యొక్క ఫంక్షన్ మనకి ఇంకా తెలియలేదు. మేబీ పాసిబుల్ గా ఫంక్షన్ ఏమంటారంటే వీటన్నిటిని హోల్డ్ చేసే ఒమేగా పనికొస్తుంది అని చెప్తారు, బట్ స్టిల్ నాట్ నోన్. సిగ్మా ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇనిషియేషన్ సైట్ ని రికగ్నైజ్ చేస్తుంది. చెప్పాను కదా, ఇనిషియేషన్ లోనే దీని పని అనమాట. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలి అని చెప్పేది ఎవరు అంటే సిగ్మా ఫ్యాక్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్. In terms of lac operon regulation, what happens when E. coli is grown in medium containing both glucose and lactose? So lac operon కి సంబంధించిన క్వశ్చన్ ఇది. మనం ఎప్పుడైతే ఈకోలైని ఒక లాక్ ఒపెరాన్ ఈకోలైని గ్లూకోజ్ తర్వాత లాక్టోజ్ ఉన్న మీడియంలోకి యాడ్ చేస్తే ఎప్పుడైనా సరే ఈకోలై ఎవరిని యాక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్ అంటే గ్లూకోజ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో గ్లూకోజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అది లాక్టోజ్ పైకి వెళ్తుంది, లాక్టోజ్ యూటిలైజ్ చేసుకోవడానికి వెళ్తుంది. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఉన్నాము, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ కదా, నేను నాన్ వెజిటేరియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. సో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, మనకు ఒక ప్లేట్ లో పప్పన్నం పెట్టారు, ఒక ప్లేట్ లో చికెన్ బిర్యానీ పెట్టారు. మనం దేన్ని ప్రిఫర్ చేస్తాం ఫస్ట్? మనకు బాగా ఆకలిస్తుంది, బాగా తినాలనిపిస్తుంది, దేన్ని ప్రిఫర్ చేస్తాం? ఆబ్వియస్ గా చికెన్ బిర్యానీనే ప్రిఫర్ చేస్తాం కదా. సో అలాగే ఒక ఈకోలైకి గ్లూకోజ్ లాక్టోజ్ పెట్టి ఏది తింటామంటే అదేం తింటది? ఖచ్చితంగా గ్లూకోజే తింటది. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అది లాక్టోజ్ పైకి వెళ్తుంది అనమాట. సో అంతవరకు లాక్టోజ్ ని అదేం చేసుకోదు, యూటిలైజ్ చేసుకోదు. లాక్టోజ్ యూటిలైజ్ అవ్వట్లేదు అంటే లాకోపెరాన్ ఎలాగ ఉండాలా? ఆఫ్ లో ఉండాలా. లాకోపెరాన్ దేనికి పనికి వస్తుంది అంటే లాక్టోజ్ యూటిలైజేషన్ కి పనికి వస్తుంది అనమాట. సో లాకోపెరాన్ ఎలాగ ఉండాలా? ఆఫ్ ఉండాలా. దాన్ని ఆఫ్ గా పెట్టేది ఎవరు అంటే లాక్ రిప్రెసార్ క్యాప్ అనమాట. సో కెటబులైట్ యాక్టివేటర్ ప్రోటీన్ అని ఒకటి ఉంటది, తర్వాత లాక్ రిప్రెసార్ ఉంటది అనమాట. రిప్రెసార్ బైండ్ అయినప్పుడు ఒపెరాన్ అన్నది ఆఫ్ లో ఉంటది. సో ఇవి రెండు దట్ ఈస్ బోత్ క్యాప్ అండ్ లాక్ రిప్రెసార్ బౌండ్ టు ది డిఎన్ఏ. ఓకే, సో ఇక్కడ చూడండి క్యాప్ సైట్ ఉంది కదా, క్యాప్ సైట్ దగ్గర పోయి క్యాప్ బైండ్ అవుతుంది. ఆపరేటర్ దగ్గర ఎవరు బైండ్ అవుతారు? రిప్రెసార్ బైండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేయలేదు, ముందుకు మూవ్ అవ్వలేదు. సో ఎందుకు ఇది ఎందుకు ఇట్లా చేసింది? ఎందుకంటే లాకోపెరాన్ ని వీళ్ళు ఏం చేయాలా? ఆఫ్ చేయాలా. లాకోపెరాన్ ని ఏం చేయాలా? ఆఫ్ చేయాలి కాబట్టి ఈ విధంగా చేసినాయి అనమాట. ఓకే, నెక్స్ట్. న్యూక్లియర్ రిసెప్టార్స్ బిలాంగ్ టు విచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్? సో న్యూక్లియర్ రిసెప్టార్స్ ఉంటాయి కదా, అంటే న్యూక్లియస్ పైన కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి అంటే డిఫరెంట్ స్టెరాయిడ్ హార్మోన్స్ ని రిసీవ్ చేసుకోవడానికి, లైక్ ప్రొజెస్టిరాన్ అలాంటి అవి ఏం చేస్తాయంటే డైరెక్ట్ వచ్చి దీంతో బైండ్ అవుతాయి. సో దీంతో బైండ్ అయ్యి లోపలికి సిగ్నల్ ని పాస్ ఆన్ చేస్తాయి. వీటిని మనం ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అని రెఫర్ చేస్తాము. సో ఈ న్యూక్లియర్ రిసెప్టార్స్ ఉంటాయి కదా, ఈ రెసెప్టార్ ఉంది కదా పైన ఉన్నది, ఈ న్యూక్లియర్ రెసెప్టార్ ఏ క్లాస్ కి బిలాంగ్ అవుతాయి అంటున్నారు? దే బిలాంగ్ టు జింక్ ఫింగర్ ప్రోటీన్స్ అన్నమాట. సో ఇవి ఒక రకమైన ప్రోటీన్స్ దట్ యాక్ట్ యాజ్ న్యూక్లియర్ రెసెప్టార్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ది జెనెటిక్ రేషియో ఆఫ్ డామినెంట్ ఎపిస్టాసిస్ లో కనిపించేది ఏది అంటే 12:3:1. ఓకే, నెక్స్ట్. Which of the following techniques can be used to determine the defective gene and for developing cancer? సో కింద ఇచ్చిన బ్లాటింగ్ టెక్నిక్స్ లో ఏ టెక్నిక్ అన్నది మనకు డిఫెక్టివ్ జీన్ ని క్యాన్సర్ డెవలప్ అయ్యేదాన్ని చెప్తుంది అంటే దీని గురించి మీకు పెద్ద హైఫై నాలెడ్జ్ లేకపోయినా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? డిఫెక్టివ్ జీన్ అంటే ఏంటి? డిఎన్ఏ బ్లాటింగ్ టెక్నిక్ ఏది? సదరన్ బ్లాట్. నిన్న లాస్ట్ వీడియోలోనే చెప్పాను నేను బ్లాటింగ్ టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. నార్దర్న్ బ్లాట్, ఈస్టర్న్ బ్లాట్, వెస్టర్న్ బ్లాట్, సదరన్ బ్లాట్. డిఎన్ఏ అంటేనే సదరన్ బ్లాట్, జీన్ అంటే డిఎన్ఏ కాబట్టి సదరన్ బ్లాట్. ఇక్కడ డిఫెక్టివ్ జీన్ కాకోకుండా ఒక డిఫెక్టివ్ ప్రోటీన్ అన్నారు అనుకోండి, అప్పుడు వెస్టర్న్ బ్లాట్. అలా కాకోకుండా డిఫెక్టివ్ ఆర్ఎన్ఏ, వాట్ కమ్స్? నార్దర్న్ బ్లాట్. ఆ విధంగా అనమాట. ఓకే, కొంచెం లాజికల్ గా. నెక్స్ట్. Both DNA gel electrophoresis and SDS page of proteins are similar because. So DNA gel electrophoresis, SDS page అంటే ఏజ్ పేజ్ రెండు సిమిలరే ఎక్సెప్ట్ ఫ్యూ కేసెస్. ఎందుకు అని అంటే బికాస్ దాంట్లో కూడా అవి యానోడ్ సైడ్ కే మైగ్రేట్ అవుతాయి, దాంట్లో కూడా యానోడ్ సైడ్ కే వెళ్తాయి, ప్రోటీన్ అయినా డిఎన్ఏ అయినా. అండ్ రెండిట్లో కూడా చార్జ్ టు మాస్ రేషియోనే జరుగుతుంది అనమాట. అంటే ఎంత బరువు ఉంది, దాని మీద ఏం చార్జ్ ఉంది అన్న దాన్ని బట్టి అవి మూవ్ అవుతాయి అనమాట. అండ్ both utilize sieving properties of the gels. So gel లో క్రియేట్ అయిన పోర్స్ ద్వారా ఇవి మూవ్ అవుతాయి కాబట్టి all of the above is a correct answer అన్నమాట. ఓకే, నెక్స్ట్. ది మేజర్ స్టిమ్యులస్ ఫర్ బ్యాక్టీరియల్ స్పోర్ ఫార్మేషన్.
సో ఒక బ్యాక్టీరియాకి ఏ కండిషన్ ఇస్తే అది త్వరగా స్పోర్ ఫామ్ చేస్తుంది, మేజర్ స్టిమ్యులస్ ఏంటి, ఇవన్నీ కూడా స్టిమ్యులసే. హీట్ ఎక్కువైనా స్పోర్ ఫామ్ చేసుకుంటుంది, కోల్డ్ ఎక్కువైనా స్పోర్ ఫామ్ చేసుకుంటుంది, pH ఎక్కువైనా స్పోర్ ఫామ్ చేసుకుంటుంది. కానీ మేజర్ స్టిమ్యులస్ ఏది, ఎట్లాంటి పెద్ద కష్టం వస్తే సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది అది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. దట్ ఈస్ న్యూట్రియంట్ లిమిటేషన్. సో న్యూట్రియంట్స్ లేకపోతే ఏ ఆర్గానిజం సర్వైవ్ అవ్వలేదు, ఫుడ్ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేం కదా. సో అలాంటి న్యూట్రియంట్ లిమిటేషన్ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది, స్పోర్ ఫార్మేషన్ కి వెళ్తుంది అనమాట. 1 gene 1 enzyme hypothesis క్వశ్చన్ అగైన్ రిపీటెడ్. రివర్స్ అడిగింది ఇంతకు ముందు, ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నారు. సో 1 gene 1 enzyme hypothesis ఆప్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసాం అనుకుంటా. దట్ ఈస్ బీడిల్ అండ్ టాటమ్. 1 gene 1 enzyme hypothesis ని చెప్పింది ఎవరు అంటే బీడిల్ అండ్ టాటమ్. ఓకే, నెక్స్ట్ జంపింగ్ జీన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్. జంపింగ్ జీన్స్ ని ఇంకొక పేరుతో ఏమంటారు అంటే ట్రాన్స్పోజాన్స్. ఓకే, so this is a video guys. I hope this practice set will help you in clearing your concept and revising your topics. సో దిస్ విల్ బి ద లాస్ట్ వీడియో. ఇంకా మీకు ఎగ్జామ్ దగ్గర పడుతుంది, ఒకసారి అన్నిటిని రివైజ్ చేసుకోండి. చాలా చాలా కూల్గా, చాలా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏది జరగాలో అది జరుగుతుంది. సో కాబట్టి చాలా కూల్గా ఎగ్జామ్ని ఫేస్ చేయండి. మీరు టెన్షన్ పడినంత మాత్రం అక్కడ ఏం అయిపోదు. సో కాబట్టి చాలా కూల్గా ఉండండి. కూల్గా ఉంటే మన మైండ్ కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. Hope you will all get a good seat in a good university, and you hope all of you achieve your dreams and goals in your lives. I wish you very best from the depth of my heart, and thank you for watching this video. So until next video, please like the video, subscribe the channel and share it with your friends. Thank you for watching.